నా ఈ వరంగల్ ప్రయాణంలో ఫస్ట్ డే స్నాక్స్ సెల్ఫీస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మోడ్తో స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ అయితే ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ చర్చ్ అయిన క్రీస్తు జ్యోతి చర్చ్. ఇది కరుణాపురంలో వరంగల్కి 20 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది. చర్చ్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, వేరే కంట్రీకి వెళ్ళిపోయినంత ఫీల్ వచ్చింది, అంత బాగుంది చర్చ్. మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ 1000 పిల్లర్ టెంపుల్. పేరుకే 1000 పిల్లర్ టెంపుల్ కానివ్వండి, నేను 1000 పిల్లర్ కౌంట్ చేద్దామని వెళ్ళాను, 29 పిల్లర్ దగ్గరే కౌంటింగ్ మానేశాను అనుకోండి. అంత బాగుంది టెంపుల్, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క కార్వింగ్ చెప్పలేనంత వర్ణనాతీతం అనుకోండి. మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ అయితే భద్రకాళి టెంపుల్. భద్రకాళి టెంపుల్ దగ్గర కూడా రివర్ వ్యూ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఫోటో లవర్స్కి అయితే సూపర్. నెక్స్ట్ ఇంకా మా పిల్లలకి లంచ్ టైం అయ్యేసరికి ఆకలి కేకలేస్తుంటే లంచ్కి వెళ్ళిపోయాం. ఇంకా నెక్స్ట్ మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ అయితే శిలాతోరణం, కాకతీయ శిలాతోరణం అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఒక చిన్నపాటి ఫోటోగ్రాఫర్ని చేస్తారనుకోండి. సెల్ఫీస్, గ్రూప్ ఫొటోస్, ప్రతి ఒక్కటి ఫోటోషూట్ మోడ్లోనే ఉన్నారు మా వాళ్ళు. ఇంకా తర్వాత నేను కూడా కొన్ని ఫొటోస్ పిక్చర్స్ తీసుకున్నానండి. ప్రతి ఒక్క రాయి మీద ఉన్న ప్రతి ఒక్క శిల్పాన్ని వర్ణించలేము, అంత బాగుంది. మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ అయితే వరంగల్ ఫోర్ట్. ఇక్కడి నుంచి వ్యూ అయితే వరంగల్ సిటీ మొత్తం కనపడుతుంది, అంత బాగుంది. నా ఈ వరంగల్ ప్రయాణంలో ఫుడ్, ట్రావెల్ ఫుల్గా ఎంజాయ్ చేసేసానండి. ఇంకా మా పిల్లలు ఏదో తెలియని అన్సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యారు. మేం సాటిస్ఫై అవ్వాలంటే మాకు ఈ వాటర్ బోట్ రైడ్ కావాల్సిందే అన్నారు. ఇంకా చేసేదేం లేక వాళ్ళని వాటర్ బోట్ రైడ్ ఎక్కించాము. కొంచెం భయం అనిపించింది, కానీ తిరిగి సేఫ్గానే వచ్చాయి. ఈసారి ట్రిప్కి మీరు కూడా వరంగల్ ప్లాన్ చేయండి, మంచి మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వెళ్ళేటప్పుడు మాత్రం నాకు కామెంట్ పెట్టేయండి. ఇప్పుడు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఫన్ ట్రావెల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సుకు సందడి.